సీఎం పిచ్చే మరణించిన కొద్దిసేపటికే అతని కొడుకు బిట్టుని అతని అరాచకాలు తాళలేక రాష్ట్ర ప్రజలే అతన్ని అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పితికేసుకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించిన న్యాయస్థానం పితికేసుని నిర్దోషిగా విడుదల చేసింది. ఎందుకు సార్ నన్ను కాపాడారు? ఆ రోజు ఆ వజ్రాల విషయంలో మీకు హెల్ప్ చేసినందుకేనా? అటువంటి వజ్రాలు ఎన్నైనా సంపాదించుకోవచ్చు, కానీ నీలాంటి వజ్రాన్ని సంపాదించడం చాలా కష్టం. ప్రభుత్వం అంటే ప్రజల్ని పీడించేదే గాని పాలించేది కాదు అని నిన్నటి వరకు మేమంతా అనుకునేవాళ్ళం. నువ్వు వచ్చావు, దాన్ని మార్చావు. నువ్వేమనుకునంటే ఒక మాట చెప్పనా? నీలాగా నీతి, నిజాయితీ, దమ్ము, ధైర్యం కలిగిన ఒక రాజకీయ నాయకుడి కోసమే ఈ రాష్ట్రం ఎదురు చూస్తోంది. వద్దు సార్, ఈ రాజకీయం నా వృత్తి కాదు, రౌడీజం నా ప్రవృత్తి కాదు. ఏదో ఆవేశంలో అనుకోకుండా అలా జరిగిపోయింది అంతే. అయినా నేను ఒక పౌరుల్లో బ్రతకాలనుకుంటున్నాను, కానీ పొలిటీషియన్లా మాత్రం కాదు సార్. వస్తాం సార్. చూడు, పౌరుడిలా బ్రతికితే ప్రశ్నించగలవు గాని పొలిటీషియన్లా ప్రజలకు సేవ చేయలేవు. ఇప్పటి వరకు మనం గొప్ప నాయకులుగా చెప్పుకునే ఎన్టీఆర్, వైఎస్ఆర్ కోట్లాది మంది ప్రజలకి ఈ రాజకీయంతోనే సేవ చేయగలిగారు. అంతెందుకు, నిన్నటికి నిన్న ఉద్యమకారుడైన కేసీఆర్ రాజకీయం తోడవడంతోనే రాష్ట్రాన్ని సాధించుకోగలిగారు. నీలాంటి నిజాయితీ పరుణ్ణి నాకున్న ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం ఇచ్చి నా దగ్గరే ఉంచుకోవచ్చు, కానీ నీ అవసరం నాకు మాత్రమే కాదు, ఈ రాష్ట్రం మొత్తానికే ఉంది. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. నాకు కొంచెం టైం కావాలి సార్. ఏంట్రా నువ్వు అనేది? ఇక నేను అనడానికి మీరు వినడానికి ఏం లేదురా. నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. మీకు నాతో ఉండాలనిపిస్తే ఉండొచ్చు, లేకపోతే ఊరెళ్ళిపోవచ్చు. రేయ్, అన్ని వదులుకొని వచ్చింది ఊరెళ్ళడానికి కాదరా, నీతో ఉండడానికి రా. ఏంటి నువ్వేం మాట్లాడట్లేదు? మాట్లాడడానికేముంది? నువ్వేం చేసినా దానికో అర్థం ఉంటుంది. అంతకు మించి నాకు నీపైన నమ్మకం ఉంది. మై డియర్ మహేష్, సారీ పితుకేషి. ఏ నిన్ను ఆగు. పదరా. హాయ్ డాడ్. ఇలా రామ్మా. రామ్మా, కూర్చో. వాట్ డాడ్? నీకో సంబంధం చూశానమ్మా. ఏమ్మా అలా చూస్తున్నావు? ఎవరినైనా ప్రేమించావా? డాడీ, అది ఏం పర్వాలేదు, చెప్పమ్మా. ఎవరు నీ మనసు గెలుచుకున్న ఆ మన్మధుడు? అతని పేరు పితుకేషి. ఇంకొక్కసారి ఆ పేరు చెప్పావంటే పీక పిసికేస్తా. కన్న కూతురికి శత్రువునిచ్చి పెళ్లి చేసి నా చావుని నా చంకలో పెట్టుకుని తిరగమంటావే? నిన్ను అడుక్కు తినేవాడికైనా ఇచ్చి చేస్తాను గాని ఆ పితికేసి గాడికి మాత్రం ఇచ్చి చెయ్యను. అందరికీ అతను ఒక ధైర్యం, మీకు మాత్రమే భయం. ఎందుకు డాడీ? నోర్మోయ్, నువ్వు ప్రేమించడానికి అంతకంటే వేరే మొగాడే దొరకలేదట నీకు? ఈ భూమి మీద ఎంతమందైనా మగాలుండొచ్చు, కానీ మనసుకు నచ్చేది ఒక్కడే. నాకాడు నచ్చాడు, ఆడి దగ్గరికే వెళ్తున్నా. తొత్తర టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వార్తలు చదువుతున్నది నాలిక లేని నారాయణ. దివంగత సీఎం పిచ్చయ్య మరణం తర్వాత ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఎలక్షన్స్ ని అధికార పార్టీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. సార్, మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు, లేదు రావట్లేదని మరికొంతమంది కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఏది నిజం? ముందుగా మీరు విన్నదే నిజం. కులమతాలకు అతీతంగా పక్కా ప్రణాళికతో ప్రజలందరినీ పరిపాలిస్తారా? లేదు, ప్రేమిస్తాను. సోమేశ్వర కూతురికి మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటో మేము తెలుసుకోవచ్చా సార్? పవిత్రమైన ప్రేమ బంధం. అసలు మీ ధైర్యం ఏంటి? నీతి, నిజాయితీ. అందరు రాజకీయ నాయకులు పదవుల కోసం మీలాగే నీతి నిజాయితీ గురించి మాట్లాడతారు, ఆ తర్వాత ప్రజల్ని పట్టించుకోవడం మానేస్తారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి? వెయిట్ అండ్ సీ. ఓకే.
బాయ్. పిత్తికేసి గారు రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా తేల్చి చెప్పేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ తొత్తుల టీవీ. జరగబోయే ఈ ఉప ఎన్నికల్లో క్యాటింగ్ చేసుకునే ఓ సాధారణ యువకుడు పోటీకి దిగనుండడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఇంకెంతకాలం వెయిట్ చేయాలండి? వెయిట్ చేసి వైట్ అయిపోయింది, కానీ సీఎం పది మాత్రం రాలేదు. మీకు బయటేనండి, నాకు పైన కింద మొత్తం ఊడిపోయింది. పైన ఊడిపోయింది సరే, మీకు కిందేం ఊడింది? పంచండి పంచ. ఊరుకోండి, ఎలా గొడవ. అయ్యా, అడగకుండానే పుల్లారెడ్డి స్వీట్ ఇచ్చావు. పర్వాలేదులే అని పార్టీలో సీట్ ఇచ్చావు. ఎందుకులే అనే లోపల ఎమ్మెల్యేగా గెలిపించావు. ఇది చాలులే అని ఆనందపడే లోపే మినిస్టర్ పోస్ట్ ఇచ్చావు. ఆడుకోవటానికి అమాయక ప్రజల్నిచ్చావు. అంతెందుకు, నేను చచ్చా ఈ సీఎం సీటు నీదే అని మాట ఇచ్చావు. ఆ మాట కోసం ఇంత అర్లీగా చచ్చావు. అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. మొత్తం మీరే చేశారు. చాలేవయ్యా, మూసుకొని కూర్చో. ఇక్కడ మీరందరూ పదవుల కోసం పనికి మాలిన మాటలు మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ వాడెవడో పితికేసంట నా కూతురు మాత్రమే చాలదని అందరినీ ప్రేమిస్తాడంట. ఇప్పుడు గనక మనం ఎలక్షన్ లో ఓడిపోతే గల్లీలో గోళీలాడుకునే పిల్లాడి నుంచి ఢిల్లీలో పెద్దల దాకా అందరూ మనల్ని దద్దమ్మలు అనుకుంటారు. చాలే ఊరుకోబయ్యా. వాడి చేతిలో మనం ఓడిపోవటం ఏంటి? పిల్ల పిత్రిగాడు, పిల్ల రాజకీయాలు. అవసరం అనుకుంటే బరిలో నేను దిగుతా. మన భజన పార్టీ పరువు నిలబెడతా. అయ్య బాబాయ్, నువ్వు మంత్రి కదయా? రాజీనామా చేస్తామయ్యా. ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా ఆలోచించేదేం లేదు. పైన పిచ్చే శాసించాడు, కింద ఈ అప్పిగాడు ఆచరిస్తాడు. అయ్యా, ఏమండే ఇది ఏమన్నా పిచ్చెక్కిందంటారా? అట్టగా ఉంది చూస్తుంటే. ఒక సాధారణ ఇండిపెండెంట్ అభ్యర్థిని ఓడించడానికి భజన పార్టీ ఎమ్మెల్యే మరియు మినిస్టర్ అయిన చిమ్మచెక్కి అప్పారావుని బరిలోకి దింపింది. తను ఈ సీటు గెలవడం కోసం తన పదవికి రాజీనామా చేసి మరీ పోటీకి దిగడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఓటమంటే ఏంటో తెలియని అప్పారావా రాజకీయం అంటే ఏంటో తెలియని స్వతంత్ర అభ్యర్థి పితుకేసియా క్షణానికి రకంగా మారే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. విజయం ఎవరిదో వేచి చూద్దాం. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికల ప్రచారం. మా ఎమ్మెల్యే మేము ఎలా అయినా గెలిపించుకుంటాం. పితికేసి గెలిచినట్టయితే నా కన్న కొడుకు గెలిచినట్టే. మొదలైన ఉప ఎన్నికల పోలింగ్. ఈ రసవత్తర పోరులు విజయం ఎవరిదో తెలుసుకోవడం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు. చిమ్మచికటి అప్పారావు ఇండిపెండెంట్ అభ్యర్థి పితికేసిన మధ్య హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికలు. అయ్యా, ఛే, ఇంకా ఈడికి దండం పెట్టేదేంది? నమస్కారం అప్పారావు గారు. నమస్కారం. మరి ఎలక్షన్ అయిపోయి కదా, మన గెలిచే సూచనలు ఏమైనా ఉన్నాయంటారా? వాటర్ ట్రాకింగ్. ఏ మాత్రం ఫలితాలు తేడా వచ్చినా రాష్ట్రంలో తలకాయలన్నీ ఎగిరి పడతాయి. అంతేనంటారా? అంతే. ఈ అప్పారావుతో పెట్టుకుంటే అప్పడం అయిపోద్ది. నువ్వు వెళ్ళి ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకో. నేను ఢిల్లీ వెళ్ళి సీల్ కవర్ లో సీఎం సీట్ తీసుకొస్తా. అలాగే. మొదటి దానికి ముగుళ్ళేడు, కడదానికి కళ్యాణం అన్నాడంట. ఇలాంటి ముందు అసలు సీట్ సంగతి చూసుకోబా. మొదలైన బై ఎలక్షన్ కౌంటింగ్. మరోవైపు గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్న చిమ్మచీకటి అప్పారావు. పిచ్చయ్య గారు, ఇంతకాలం నేను సీఎం కావాలన్న నా కోరిక, మీరు నన్ను సీఎం చేయాలన్న మీ ఆశయం రెండూ నెరవేరాయి. పిచ్చయ్య గారు, మీరేం ఫీల్ అవ్వద్దు. పరిపాలనలో మిమ్మల్నే మరిపిస్తా. అటు రాష్ట్ర ప్రజలు, ఇటు మన పార్టీ పెద్దలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా. భాయిజాన్ గారు, ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. ముహూర్తం దాటిపోకముందే ఆ సీఎం పదవేదో సీల్డ్ కవర్లో పెట్టిస్తే మా రాష్ట్రానికి వెళ్ళి మా రాష్ట్ర ప్రజల్ని ఘనంగా పరిపాలిస్తా. మన పార్టీ కీర్తి పతాకాన్ని ప్రపంచం నలుమూలలా ఎగిరేలా చేస్తా. ఇది రావు స్వతంత్ర అభ్యర్థి పితికేసి చేతిలో చిత్తుగా ఓడిపోయి భజన పార్టీ పరువు తీసిన చిమ్మచికటి అప్పారావు. ఎమ్మెల్యే పితికేసి జిందాబాద్. ఎమ్మెల్యే పితికేసి జిందాబాద్. ఎమ్మెల్యే
నువ్వు ఎమ్మెల్యే అయిన సందర్భంగా మన బస్తీలో పండుగ జరుపుకుంటున్నారన్నా. అలాగా, చాలా సంతోషం. సంతోషం ఏంటన్నా, ఇది మాకు పండగ లాంటిదన్నా. నువ్వు మా ఆశాజ్యోతి అన్నా. కాటివే అన్నా, తీసుకున్నా. విషయం చెప్పన్నా. ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు అన్నా. అన్నా, నువ్వు ప్రజల మనిషివి, ప్రజల్లోనే ఉండాలి. కాబట్టి ఈ రోజు నా కొడుకు బర్త్డే ఫంక్షన్ కి నువ్వు రావాలన్నా, తప్పకుండా రావాలి. నీ మీద అభిమానంతో నా కొడుకు నీ పేరే పెట్టుకోలేనన్నా, పిత్తికేసని వెళ్ళేస్తానన్నా. నువ్వు తప్పకుండా రావాలి. పదండ్రా. ఎమ్మెల్యే